హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్నప్పుడు మా మాస్టర్ ఒక కథ చెప్పేవారు. ఒక అడవిలో ఒక సింహం చాన్నాళ్ళ నుంచి మనశ్శాంతి లేదంట దానికి. ఏదో తెలియని భయం, ఏదో తెలియని బెంగ ఉందంట మనసులో. ఓ రోజు అది అడవిలో నీళ్ళ దగ్గరికి వెళ్తే కుందేళ్ళు అక్కడ హాయిగా ఆడుకుంటా కనిపించినాయి అంట. దీనికి కోపం వచ్చింది. దీనికి లేని మనశ్శాంతి అట్లా ఉందని చెప్పి కుందేలు పడేసుకుందంట. పడేసుకుంటే కుందేలు భయపడిపోతా బాబు బాబు నన్ను ఏం చేయగలండి. సింహం అడిగిందంట, నువ్వు ఇంత చిన్న జీవి, నీకు అసలు బలమే లేదు, కానీ ఇంత హ్యాపీగా ఎలా ఉన్నావు? నేను ఇంత పెద్ద జీవిని, నాకు బలం ఉంది, కానీ నేను హ్యాపీగా లేను అని అడిగితే కుందేలు అందంట, నేను ఎప్పుడు ఎవరికి ఏ అపాయం చేయను, ఎవరిని భయపెట్టనో బాధ పెట్టను, కాబట్టి నాకు బాధ లేదు. నువ్వు ఎప్పుడు ఎవరొకరు నీ బలం వల్ల ఎవరొకరిని బాధ పెడతా ఉంటావు, కాబట్టి ఆటోమేటిక్గా నీకు బాధ కలుగుతుంది అందంట. ఈ కథలో నీతి ఏంటంటే, అవతలని బాధ పెడదాం అనుకుంటే మనం బాధపడతాం, అవతలని బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం. నీ మనసులో ఏముంటే అదే జరుగుద్ది. నీ మనసులో మంచి ఉంటే మంచి జరుగుద్ది, చెడు ఉంటే చెడే జరుగుద్ది, నీకే జరుగుద్ది. అలాగే ఇది కథల్లో చెప్పింది కాదండి, ఫిజిక్స్ ఇది. ఒక న్యూటన్స్ ఫార్ములా ఏదో ఉంటుంది, ఏంటది, దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫర్ ఎవ్రీ యాక్షన్ అని. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది, ఏం చేసినా దానికి రియాక్షన్ ఉంటుంది. ఇది మన పురాణంలో కూడా ఉంటుంది, యద్భావం తద్భవతి అని. అంటే ఏమనుకుంటే అదే జరుగుద్ది. నువ్వు మంచి అనుకుంటే మంచి జరుగుద్ది, చెడు అనుకుంటే చెడే జరుగుద్ది. ఎప్పుడు మంచి అనుకోండి, పాజిటివ్గా ఉండండి. థ్యాంక్ యూ.